ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇంటెలిజెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మనం డైలీ మన యొక్క మొబైల్కి అయితే కంపల్సరీగా మనం ఛార్జింగ్ అనేది కంపల్సరీగా పెడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు నార్మల్గా మన యొక్క ఛార్జింగ్ యానిమేషన్ మనకు ఏ విధంగా ఉంటుంది, నార్మల్ రేంజ్లో ఉంటుంది అనమాట. లైక్ దిస్ ఎలా ఉంటుందో మీకు డెమో పర్పస్ చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఛార్జింగ్ పిన్ ఇక్కడ నుంచి కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, నార్మల్గా మనకి ఇలాంటి నార్మల్ యానిమేషన్ మాత్రమే మనకు వస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఈ యానిమేషన్లో మీ యొక్క ఫోటో వస్తే ఎలా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది కదా. ఆ ట్రిక్కే మీకు ఈ వీడియోలో పరిచయం అయితే చేయబోతున్నాను. కాకపోతే మీరు వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ వేసి మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇలా కాకుండా నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క ఫోటో కావచ్చు, మీ యొక్క ఎవరిదైనా సరే, మీ యొక్క ఇంట్లో వాళ్ళ ఫోటో కావచ్చు, ఎవరైనా సరే మీకు నచ్చిన వాళ్ళ ఫోటో డైరెక్ట్గా మీరు ఛార్జింగ్ చేసినప్పుడు యానిమేషన్ రేంజ్లో రావాలంటే మీరు ఒక చిన్న టెక్నిక్ అయితే యూజ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే, నేను డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్, చిన్న అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓపెన్ చేయగానే స్టార్టింగ్లో మనకు సమ్ పర్మిషన్ అయితే అడుగుతుందన్నమాట. ప్రతి ఒక్క పర్మిషన్ని మీరు ఈ విధంగా గ్రాండ్గా అలో అయితే చేసుకోండి. వన్స్ అలో చేసుకున్న తర్వాత ఇది లోడింగ్ తీసుకోవడానికి మనకు కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. కాకపోతే దీంట్లో మనకు 1-2 కాదు, కొన్ని వందల యానిమేషన్స్ అయితే మనకు ఫ్రీగా అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఛార్జింగ్ వాల్పేపర్ కావచ్చు, ఛార్జింగ్ యానిమేషన్ కావచ్చు. మనకు కావాల్సింది ఓన్లీ ఫర్ ఛార్జింగ్ యానిమేషన్ కాబట్టి సింపుల్ ఇక్కడ నుంచి ఛార్జింగ్ పైన మీరు క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో మీకు చాలా రకాల యానిమేషన్స్ ఉంటాయి, వీటిని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఫ్రీ అంటే ఫ్రీ యానిమేషన్స్ అయితే చాలా రకాలుగా ఉంటాయి. అలా కాదు, మనకు కావాల్సింది మన యొక్క సొంత ఫోటో కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్ ప్రాసెస్. ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా దాన్ని క్లిక్ అనేది చేసుకోండి. మనకు కావాల్సింది ఛార్జింగ్ యానిమేషన్తో పాటుగా ఛార్జింగ్ వాల్పేపర్ కూడా ఉంటుందన్నమాట. వాల్పేపర్లోనే మనకు యానిమేషన్ కావాలి కాబట్టి మీరు ఫస్ట్ వన్ ఆప్షన్ని చూజ్ చేసుకోండి. ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని మీరు అలో చేసుకోండి. అలో చేసుకొని సింపుల్గా ఆ ఫోటోని చూస్ అనేది చేసుకొని కింద మీకు కంప్యూటర్ ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసుకున్న మరుక్షణమే మన యొక్క మొబైల్లో ఆటోమేటిక్గా మీకు సంబంధించిన ఛార్జింగ్ యానిమేషన్ ఫోటో ఆటోమేటిక్గా సెటప్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. లైక్ దిస్ మీరు స్టార్టింగ్లో మీరు వేయగానే రాదు, సమ్ పర్మిషన్స్ అయితే ఇక్కడ నుంచి మనం గ్రాండ్ అలో చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి ఒక్క పర్మిషన్ని నేను అలో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇకపోతే మీ దగ్గర ఎంఐ మొబైల్ ఉంటే మాత్రం మనకు సమ్ పర్మిషన్స్ని వేరే విధంగా అడుగుతుందన్నమాట. అలాంటప్పుడు మీరు డైరెక్ట్ అప్లికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా సమ్ పర్మిషన్ని ఎక్స్ట్రాగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. డ్రాఫ్ట్ ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి లాక్ వేసి మళ్ళీ నేను ఛార్జింగ్ పిన్ని కరెక్ట్ అనేది చేస్తున్నాను. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనకి ఏ రేంజ్లో వస్తుందంటే మనం నోటితో చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. నెక్స్ట్ లెవెల్ యానిమేషన్ డైరెక్ట్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది నార్మల్ యానిమేషన్. ఇప్పుడు చూపిస్తాను, చూసుకోవచ్చు. మనకు ఫోటో యానిమేషన్ కావాలి కాబట్టి మీరు అదే అప్లికేషన్ ఓపెన్ చేసుకొని సింపుల్ ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్ ఇక్కడ నుంచి యాజ్ టీజ్గా మీరు ఛార్జింగ్ యానిమేషన్ కనెక్ట్ చేసుకొని మళ్ళీ మీరు ప్లస్ కనెక్ట్ చేసుకోండి. మనకు కావాల్సింది ఛార్జింగ్ వాల్పేపర్ ఫోటో కాబట్టి సింపుల్ ఇక్కడ నుంచి ఫోటోని మీరు కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి వన్స్ మీరు డన్ పైన వన్స్ క్లిక్ అయితే చేసుకోండి. దాని తర్వాత మీరు కంప్యూటర్ ఆప్షన్ కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ యొక్క మొబైల్లో సెట్ యానిమేషన్ ఆప్షన్ ఉంటుంది. ఆటోమేటిక్గా మనకు సక్సెస్ఫుల్గా సెట్ అయితే కావడం జరిగింది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు, చిన్నగా మనకు యాడ్ అయితే వస్తుంది. ఫ్రీ అప్లికేషన్ కాబట్టి మనకు చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి, వాటిని ఇగ్నోర్ అయితే చేసుకోండి. ఇగ్నోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు, డైరెక్ట్గా నేను ఛార్జింగ్ని ఇప్పుడు కనెక్ట్ అనేది చేస్తున్నాను. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనకి ఏ రేంజ్లో మనకు ఫోటో యానిమేషన్ వస్తుందంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎవరు కూడా ఊహించని రేంజ్లో ఆటోమేటిక్గా మన యొక్క ఫోటో చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో కింద మనకు ఛార్జింగ్ పర్సెంటేజ్ చూపిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా మన యొక్క ఫోటో మన యొక్క స్క్రీన్ పైన నెక్స్ట్ లెవెల్లో రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ రేంజ్లో మీరు ఒకే ఒక్క క్లిక్తో నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క మొబైల్ యొక్క ఛార్జింగ్ యానిమేషన్ని మీరు నెక్స్ట్ లెవెల్లో మీరు కస్టమైజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రేంజ్లో మీకు సెటప్ అయితే కావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.